కడుపంతా విసుకుతానయా, కడుపంతా విసుకుతానయా. ఏదో తేడాగా ఉందేంటి? మళ్ళా కలిపినట్టు అవుతానయా. అరే ఇంకేమైంది? ఊకే లోట అందుకొని ఉరుకుతాడు. ఏమైందిరా సాయిగా ఊకురుకుతావు? నన్ను ఎందుకు పిలుస్తానే? నాకే ప్రాబ్లం ఉందంటే. ఏమైందిరా చెప్పు మరి. పొద్దుక నుంచి వెళ్ళి గలగల అంటా అంది 9 సార్లు అయినా. ఆయనతో 9 సార్లు ఎందుకురా? ఆయనతో సార్ పోయిరాపో. ఆయనతో 9 సార్లు ఎందుకురా? ఆయనతో సార్ పోయిరాపో. రౌండ్ ఫిగర్ అయితే 10. ఊరికి నేనే నిలబడతాను అంటే నువ్వు జోకులే పడుతుంది కానీ. మరి డాక్టర్ ఉంచుకున్నావా రా? పొద్దుకంగానే పోయినాయి, అయినా తక్కువ అయితే లేదు. మరి అల్లు పట్టించుకోపోయినావురా? నాకే వాళ్ళు తెలిసి. మరి రామ్నగర్లో ఒక ముసలిది పట్టిద్దామా? పడితే మరి పాటేనానే? పాటేరా, ఊరంతా ఆమె దగ్గరికి పోయి చేయించుకుంటారు. సరేనా మరి పోదాంపా. ఆ ముసలమ్మ మరి పైసలు తీసుకుంటుందా అనే? ఏం మనకు తెలియరా? పైసలు తీసుకో. ఎటు పోతారా? అవి మావానికి దొడ్డికెడతాం అట్నే. పొద్దుకడ నుంచి 9 సార్లు పోయింది. ఎందుకు ఇజ్జత్ ఇస్తానే ఊళ్ళో అందరితో చెప్పుకుంటా. ఎందుకు ఇజ్జత్ ఇస్తానే ఊళ్ళో అందరితో చెప్పుకుంటా. ఉన్నట్టు చెప్పినారా? లంగతనవా దొంగతనవా? మరి ఎక్కడికి పోతారా? రామ్నగర్ లాగా ముసలామా మంచిగా అల్లు పడుతుంది పార్టీ. పోతానా వాడికి? అరే అక్కడికి ఏం పోతారు కానీ నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారా, మంచిగా చెప్తాడు. పెద్ద స్వామీజీ అంటాను, పైసలు బాగా తీసుకుంటాడు కావచ్చు. అరే పైసలు ఏమి ఎక్కువ తీసుకోర్రా, మనకు తెలిసిన స్వామీజీ తక్కువనే తీసుకుంటాడు. నేను మాట్లాడతాపా. మరి నువ్వు వీళ్ళతో నువ్వు పోరా, నాకు ధర్మపూర్ పోయే పని ఉంది. ధర్మపురి ఎందుకురా? ధర్మపురి ఎందుకురా? ఆ పైసలు ఇచ్చేది ఉంది, అరకరాని పోతానా. పైసలు అడకరానికి పోతానా లేకపోతే ఏ నీకు పోతానవా? పైసలు అడకరానికి పోతానా లేకపోతే ఏ నీకు పోతానవా? మీరు ఏమన్నా అనుకోరు ఇక నేను పోవాలి. ఏ ఆ టైం పోతావు? ఫస్ట్ మన సాయం తీసుకుపోదాంపా. ఇప్పుడు నేను పోపోయినా అనుకో మా బాపుతో రంగులే. ఇప్పుడు నేను పోపోయినా అనుకో మా బాపుతో రంగులే. అరే సాయి దారా మరి పోదాం, మనకి పని ఉందంటాను కాడు అని నేను తీసుకోవద్దా. జాగ్రత్త ఉంది అని నాకు భయం అవుతాను. ఏం కాదు పా, మనకు తెలిసిన స్వామీజీ. ఎట్టా వచ్చిర్రా? మావానికి దొడికి పెడతాడా, స్వామీజీ దగ్గరికి వచ్చినా అడిగిద్దామని. స్వామీజీ జ్ఞానంలో ఉన్నాడు, కాసేపు ఆగండి. నువ్వేడు నువ్వు నాతోనే పరిగశాలా? ఏ ఆవురా, మనం వచ్చే పని ఏంది, నువ్వు చేసే పని ఏంది? మా బావ నాకుంటే మీ బాధ మీకు, మా బావ నాకుంటే మీ బాధ మీకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తొందర పోదాం పర్రి. మీరే కాసేపు వేచి ఉండాలి, నీ స్వామి దగ్గరికి వెళ్ళొస్తా.
స్వామీజీ వాళ్ళని రమ్మను. స్వామి రమ్మంటున్నారు చెప్పిస్తాను. అన్న నాకు భయం అవుతుంది. అన్న నాకు భయం అవుతుంది. ఏంగా దారా గీడికి వచ్చినాక భయపడేంద్రా. కూర్చో. చక్రంలో కూర్చోబెట్టాలి. నిన్న మీరు ఒక తప్పు చేశారు. ఏం తప్పు చేసిండు స్వామి? నీకు తెలియదా మూర్ఖుడా? నాకేం తెలియదన్న, నాకేం తెలియదు స్వామి. ఓం భీం క్రోం శ్రీం క్రోం క్రోం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. క్రోమ్ అంటండి, క్రోమ్ అంటండి. తప్పెట్లా జరిగింది స్వామి? ఓం భీం మియా ఖలీఫా తమన్నా. ఓం భీం మియా ఖలీఫా తమన్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మొనాలిసా అయాయామి మొనాలిసా తమన్నా దీపికా పదుకొని. ఓం ఓం భీం భీం జిస్. మీరే చూడండి. ఫ్లాష్ బ్యాక్. నాకు మా అమ్మ ఇంకురలేదు కదా. బుద్ధిలో వేసినావా అని దొడ్డికైనా అన్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే శివ ఇట్లావా. ఏంది ఎందుకు పిలిచినావే? ఈ దుకాణం పోయి ఒక కోడిగుడ్డు చెప్పు, ఆమ్లెట్ వేసుకుంటా. దేని గుడ్డు తెమ్మంటాను మరి? కుక్కగుడ్డు గుడ్డు తెస్తారా మరి? కోడిగుడ్డు రేపు. సరేనే. ఎట్లేదా అన్న ఒకటి కోడిగుడ్డు తెమ్మన్నాడు, పోతాను. వీడ వాళ్ళ గుడ్డు నిమ్మకాయ పెట్టారుగా. ఐడియా, ఈ గుడ్డు తీసుకుపోయి అన్నకి ఇస్తా, నేను ఈ పైసలతోటి చాక్లెట్ కొనుక్కుంటా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఏమైందిరా పిలిచినారా? తెచ్చిన, నీకోసం నిమ్మకాయ సుతం తెచ్చిన. నిమ్మకాయ ఎక్కడ తెచ్చినావురా? రాంగా గడ చెట్టు ఉన్నది, నీకోసం నిమ్మకాయ వచ్చిన. అరే నేనంటే నీకు ఎంత ప్రేమరా? ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఫ్లాష్ బ్యాక్. చాక్లెట్లకు ఆశపడి కొంప ముస్తారా? మరి పరిష్కారం ఏం లేదా సాని? ఈ నిమ్మకాయ పట్టుకొని 3 బార్ల కడ తింపేసి పారేసిపో బిడ్డ. మరి వెళ్ళొస్తాం. దక్షిణ పెట్టి వెళ్ళాను. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైంది ధర్మపురి వేచిన తొందరనే? అట్టిగానే అన్ననే, నాకు భయం అయింది. స్వామీజీలు మంత్రాలు అంటే నాకు భయం, అందుకనే. ఇక అయిపోయింది పారా, శివగాడు చేసిన పనికి గిడికి తెచ్చిండు, అయిపోయింది అంతా. స్వామి చెప్పిండు, నిమ్మగా ఇచ్చిండు.